వాళ్ళు ఈ మహిళా బిల్లు దాని మీద ఒక తంతు జరిపారు. ఆ తంతు జరిపి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మీద నెడదామని చెప్పి సర్వ విధాలా ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 2004లో 2014లో అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి 2026 ఇప్పటి వరకు ఏ బిల్లు కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఎన్డీఏ గ్రూపు ఈవెన్ వాళ్ళకి రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా సరే ప్రతి బిల్లు కూడా నెగ్గారు. కాంగ్రెస్ సపోర్ట్తో కొన్ని నెగ్గారు, కాంగ్రెస్ సపోర్ట్ లేకపోకుండా కొన్ని వాళ్ళు బిల్స్ నెగ్గారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు నిన్న జరిగిన దాంట్లో ఒకటి రాజ్యాంగ సవరణ, మూడింటికి రాజ్యాంగ సవరణ దేనికి? రాజ్యాంగ సవరణ మహిళా బిల్లుకి. అలా కాదు, మహిళా బిల్లుకి వేరే పెట్టండి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది లోక్సభ సీట్స్, అయితే 50% ఆఫ్ హైక్ ఆఫ్ లోక్సభ సీట్స్ అన్నది వేరే పెట్టండి. వీఆర్ ఆల్ ఫర్ లేడీస్ రిజర్వేషన్ అని చెప్పి విపక్షాలు చాలా క్లియర్గా చెప్పారు. కానీ వాళ్ళకి ఏంటంటే, నేను 2004లో లోక్సభలో ఉన్నప్పుడు 2014 వరకు ఈ మహిళా బిల్లు చాలాసార్లు వచ్చింది. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా 2004 నుంచి 2014 వరకు కూడా యూపీఏ గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు బీజేపీ ఇవ్వలేదు. 2/3 మెజారిటీ లేకే మహిళా బిల్లు అవ్వలేదు. అటువంటిది చాలా నిర్బంధంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వీఆర్ ఫర్ లేడీస్ రిజర్వేషన్ బిల్, 33% రిజర్వేషన్ లేడీస్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు బిల్లు పెడితే మేము కోఆపరేట్ చేస్తాము అన్నప్పుడు ఆ బిల్లు పెట్టకుండా ఆల్రెడీ 23 సంవత్సరంలోనే ఈ బిల్లు పాస్ అయింది. అటువంటిది దాని మీద ఆలోచించుకుంటే దాని మీద పెరగకుండా ఈ ముసుగులో, అంటే మహిళా రిజర్వేషన్ ముసుగులో రాజ్యాంగ సవరణలు తీసుకురావాలి. అంటే రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే మహిళా బిల్లు కూడా దీంట్లో కలిపితే, ఒకవేళ మహిళా బిల్లుని ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ పక్షాలు ఒప్పుకోకపోతే అదిగో మహిళా బిల్లుకి వాళ్ళు ఎగనిస్ట్ గా ఉన్నారని చెప్పేసి చెప్పడమే నిన్న లోక్సభలో జరిగిన తంతు. చాలా క్లియర్గా ప్రతి ఇండియన్కి అర్థమైంది బీజేపీ చేసిన కుతంత్రం, బీజేపీ చేసిన మోసం అన్నది భారతదేశంలోని ప్రతి మహిళలకి అర్థమైంది. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో బిల్లు పెట్టలేదు. చిత్తశుద్ధితో ఈ బిల్లు పెట్టున్నట్లయితే మహిళా బిల్లుని సెపరేట్గా పెట్టేవాళ్ళు. మహిళా బిల్లు సెపరేట్గా పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానంటుంది. అసలు ఏకగ్రీవంగా 2/3 కన్నా ఎక్కువ మెజారిటీ, మొత్తం అందరూ కూడా సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది, ఒక ముస్లిం ఎంఐఎం వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు కానీ తక్కిన సభ్యులందరూ ఓటేసే పరిస్థితి నేను లోక్సభలో ఉంది. అటువంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణలో దీంట్లో క్లబ్ చేశారు. తర్వాత ఇప్పుడు చాలా దేశాల్లో సీట్లు పెరగలేదు. ఇప్పుడు మనం 825 నుంచి 850 వరకు లోక్సభ సీట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? ఒక చోట 38 లక్షలు ఉంటాడు, ఒక చోట 30 లక్షలు అంటాడు అమిత్ షా. అరే 30 లక్షలు ఉంటేటి, 38 లక్షలు ఉంటేటి, ₹1 కోటి ఉంటేటి, రిప్రజెంటేటివ్ ఒకటే కదా. ఇప్పుడు దీన్ని పెరగడం వల్ల భారతదేశం మీద ఆర్థిక భారం ఎంత పడుతుంది అంటే, మీ అధికారం గురించి తప్పితే మీరు ఏ రకంగా దీన్ని ఏ విధంగా విభజిస్తే, లోక్సభ పరిమితులను విధించి విభజిస్తే మీరు అధికారంలోకి వస్తారు.
అంటే నార్త్ లోనే మీరు సౌత్ లో నెగ్గలేరు, మీకు అర్థమైపోయింది. మీరు సౌత్ లో నెగ్గలేరు కాబట్టి సౌత్ లో పెంచినట్టుగా చూపించి కంటి తుడుపు చర్య చేసి మొత్తంలో నార్త్ లోనే ఎలక్షన్ అయిపోవాలి. ఇంకా సౌత్ తో సంబంధం లేదు, సౌత్ వాళ్ళు ఎవరికి వేసుకున్నా అనవసరం. నార్త్ లోనే అక్కడ బాగా హిందుత్వాన్ని రెచ్చగొట్టి, మీరు అనుకుంటున్నారు హిందుత్వాన్ని రెచ్చగొట్టి రామ జన్మభూమి కట్టాం మేము, అందువల్ల మేము నెగ్గేస్తామని అనుకుంటున్నారు. గుర్తుంచుకోండి, అయోధ్యలో మీ ఎంపీ ఓడిపోయాడు. అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత అక్కడ కాంగ్రెస్ నెగ్గింది. మీరు హిందుత్వాన్ని మీరు ఆశ్రయగా పెట్టుకుని నెగ్గేస్తామనుకోవడం పొరపాటు. ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ మీ మీద చాలా చాలా కోపంతో ఉన్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఈ విభజన చేసి ఈ సీట్లు పెంచి ఈ రకంగా, అంటే ఇంకా పర్మనెంట్ గా మనమే ఈ దీంట్లో ఉన్నామనే ఒక ఉద్దేశంతో మీరు ఈరోజు నిన్న ఈ లోక్సభ సీట్ల పెంపు అన్నది మీరు ప్రయత్నించారు. సో దాట్ ఇది మనం చూసినప్పుడు చాలా క్లియర్ గా మనకు కనపడుతున్నది ఏంటంటే ఇది దిగిపోయిందని. కానీ మహిళాది దిగిపోయినా కానీ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం నెగ్గింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసి తద్వారా ఏకగ్రీవంగా మొత్తం వాళ్లే పరిపాలించాలన్న కుట్రలు అన్నాయి బహిర్గతమైంది. సో దట్ దిస్ ఈజ్ వెరీ, నిన్న కానీ ఆ బిల్లుని అడ్డుకోపోతే రాహుల్ గాంధీ ఈజ్ నేషనల్ హీరో. నౌ ఇస్ ఏ నేషనల్ హీరో. ఈరోజు నిన్న రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం కానీ అడ్డుకున్న తీరు కానీ చూసినప్పుడు డెఫినెట్ గా దేశాన్ని రక్షించాడు. ఎందుకంటే ఒక పార్టీకి ఈ దేశాన్ని కట్టబెట్టేద్దాం అనుకున్న ధోరణిలో ఉన్నటువంటి బీజేపీ యొక్క అసలు రూపాన్ని బయటపెట్టి ఈ రోజున బీజేపీని నగ్నంగా భారతదేశంలో నిల్చోబెట్టాడు రాహుల్ గాంధీ. సో దాట్ ఇంకా ఆయన అంటాడు, అమిత్ షా ఆయన ప్రసంగంలో, ఈ బిల్లు అడ్డుకోవడం వల్ల మీరు ఎస్సీ ఎస్టీకి ద్రోహం చేస్తున్నారు, వాళ్ళకి సీట్లు పెరుగును, కానీ మీరు అడ్డుకున్నారు అని అంటారు. అసలు నాకు ఈయన బుర్ర నుండి మాట్లాడుతున్నాడా బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడా అమిత్ షా అన్నది అర్థం అవ్వలేదు నిన్న ప్రసంగం చూస్తున్నంతే. ఎందువల్లంటే మొత్తం సీట్లు పెరిగినప్పుడే కదా ఎస్సీ సీట్లు పెరుగుతాయి. మొత్తం సీట్లు పెరగకుండా ఎస్సీ సీట్లు ఏమైనా పెంచుతారా? అది మానేశాడు. ఎస్సీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఎస్సీ సీట్లు అడ్డుకుంది. ఎస్సీ సీట్లు ఎందుకు అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఎస్సీస్ అందరూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, మీతో లేరు. మీరు చేసే అకృత్యాలు, అన్యాయాలు, దారుణాలు, దాష్టికాలు మామూలుగా లేవు. మణిపూర్లో చూసుకున్నా, లేకపోతే బీహార్లో చూసుకున్నా, ఉత్తరప్రదేశ్లో చూసుకున్నా, మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఎస్సీల మీద జరుగుతున్న దాడులు మామూలు దాడులా? అందుగురించే మీకు కంప్లీట్ గా వీళ్ళందరూ ఎగిరిస్ట్ గా ఉన్నారు. దాన్ని తప్పించుకుందామని మీరు ఎస్సీ సీట్లు పెరగడాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఆయన ప్రసంగంలో ప్రతిపక్షాలని అడ్డుకుంటున్నట్టుగా అనిపించలేదు నాకు. మేము ఓడిపోతున్నాము, మేము ప్రిపేర్ అయ్యే ఉన్నాము, కానీ మిమ్మల్ని దేశ ప్రజలకు దూరం చేద్దాం అనుకుంటున్నాము అన్న రీతిలో జరిగింది అమిత్ షా ప్రసంగం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా బిల్లు అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మోడీ వచ్చి మాట్లాడతాడు, ఆన్సర్ చెప్తాడు. మోడీ వచ్చి ఆన్సర్ చెప్పగానే ఓటింగ్ జరగగానే మనకు ఏం జరుగుతుంది అంటే బిల్లు పాస్ అయిపోతుంది. అటువంటిప్పుడు నేను అమిత్ షా పెట్టాడంటే అది నన్ను తెలుసు బిల్లు ఓడిపోద్దని, అందుకని అమిత్ షాని పెట్టారు. అమిత్ షాని పెట్టి అమిత్ షా ప్రసంగం అవగానే ఓటింగ్కి వెళ్ళారు. 289, 211 ఓటింగ్, 326 కావాల్సింది వాళ్ళకి 289 వచ్చింది. సో దాట్ చాలా క్లియర్ గా బిల్లు ఓడిపోయింది. మహిళ కలిసింది, ప్రజాస్వామ్యం కలిసింది. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? అంతే కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయింది. కాబట్టి మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, మహిళల్ని కాంగ్రెస్ పార్టీ ఓడించింది
అన్న సందేశాన్ని దేశ ప్రజలకు ఇద్దామని అనుకుని బొక్క బారులో పడింది బీజేపీ. రాజకీయ కక్ష తప్పితే దాంట్లో సరికే ఉంటుంది. అసలు ఎంతదాకా ఎందుకంటే 48 రోజులు నన్ను జైల్లో పెట్టారు. నాకెందుకన్నా భయంకరమైన రాజకీయ కక్ష ఇంక దేనికి ఉండదు. 353, 354 సెక్షన్స్ ఉన్నాయి. దానికి 48 రోజులు అంటే రాజకీయ ఒత్తిడికి పరాకాష్ట. నాకు కేసు కన్నా పెద్ద కేసు ఇంకేం లేదు దేశం. అటెంప్ట్ మర్డర్ కాదు, ఏమీ కాదు.